మోకాళ్ళ నొప్పులు అందరికీ చూస్తూనే ఉన్నాం. అందరికీ ఆపరేషన్ అంటే భయం అండి. నాకు ఆపరేషన్ తర్వాత నేను నడవలేకపోతానంట కదా, కూర్చొని లేవలేకపోతానంటాను కదా, ఆపరేషన్ లేకుండా ఇంకొకటి ఏదైనా చెప్పండి అని తరచూ అడుగుతూ ఉంటాను. దాని గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. మోకాళ్ళ ఆపరేషన్ ఇప్పుడు సర్వసాధారణం అయింది. ఎందుకు అనంటే ఇది మోకాళ్ళ సమస్య ఇప్పుడు వచ్చిందే కాదు, పూర్వం కూడా ఉండేది. పూర్వం ఏంటంటే అందరూ కలిసి ఉండేవాళ్ళు, కుటుంబంలో పెద్దవి ఎవరైనా కదలలేకుండా ఉంటే మంచం మీద కూర్చోబెట్టి వాళ్ళకి ఏదో ఒకటి చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా సమస్య అంతే ఉన్నది. ఒక వయసు తర్వాత ఈ మోకాళ్ళ సమస్యలు మొదలవుతూనే ఉంటాయి. నాకు ఆపరేషన్ వద్దు, నేను భయం అన్నదానికి చాలామంది వింటూనే ఉంటాం. ఇంకొకటి అపోహ ఏంటంటే ఆపరేషన్ తర్వాత నేను నడవలేనేమో, కూర్చొని లేవలేను కదా అనేది చూస్తూ ఉంటాం. కింద కూర్చొని లేవాలి అన్నది కొంతమందికి సమస్య. ఆపరేషన్కి ముందు కూడా మీరు మోకాళ్ళతో ఇబ్బంది పడుతుంటే కింద కూర్చోవద్దు అంటాం. ఆపరేషన్ తర్వాత కూడా కింద కూర్చొని లేవటం మంచిది కాదంటాం. ఏదో కొత్త రకం వచ్చిందంట కదా, మోకాలు బాగా బెండ్ అవుతాయి అది వేయండి అని అంటారు. సో ఎన్ని కొత్త రకాలు వచ్చినా మోకాలు బెండ్ అయ్యేది అంటే మీ కండ బలం బట్టే ఉంటుంది. ముందు నుంచి ఫ్లెక్సిబిలిటీ ఉండి నాకు అలవాటు ఉంది కూర్చొని లేవటం అన్న వాళ్ళకి కొంచెం సులువుగా మోకాలు బెండ్ అవుతాయి. మంచం మీద కూర్చోండి, కింద కూర్చోవద్దు అని చెప్తాం. ఎందుకంటే మోకాలు కూర్చొని లేవటానికి మోకాల్లో వేసిన మెటల్ కాదండి, కండబలం. ఆ కండబలం లేకపోతే మీరు కూర్చున్న కాలు బెండ్ అవ్వు. తర్వాత లేచేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, మళ్ళీ పడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకు అదే కాకుండా నడుము నొప్పితో కూడా చాలా బాధపడుతూ ఉంటారు. కూర్చోవడం బాగానే ఉంటుంది కానీ లేవటానికి పాకుతూ ఏదైనా సపోర్ట్ పట్టుకొని లేస్తారు. ముఖ్యంగా కావాల్సింది కండబలం తప్ప మోకాల్లో వేసే మెటల్ కాదండి. ఎక్కువ మలిచేది కాదు. ఎక్కువ మలిచేది అందరికీ ఇప్పుడు వేసేది ఎక్కువగా మలిచే మోకాళ్ళు అంటాం, హై ఫ్లెక్స్డ్ నీసే. అంతే తప్ప మెటల్లో బలం కాదు, మెటల్లో తేడా కాదు. మీ కండ బలాన్ని బట్టే కూర్చొని లేవటమా, కాళ్ళు దగ్గరికి వస్తాయా లేదా అన్నది మీ డాక్టర్ చెప్తారు. అంతే తప్ప ఈ సమస్య ఉన్నవాళ్ళు ఆపరేషన్ చేస్తే సులువు అయిపోతుంది అనుకోవడం మాత్రం అపోహ. రెండవది, ఆపరేషన్కి మీరు ఎందుకు చేయించుకుంటారు అందరూ అంటే నొప్పి తగ్గాలి, నా పనులు నేను చేసుకోవాలి, అటు ఇటు తిరిగి ఎవరి మీద ఆధారపడకూడదు అన్నందుకు ఇప్పుడు ఆపరేషన్లు ఎక్కువగా చేసుకుంటున్నారు. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్, నేను ఒక్కరిదాన్నే ఉంటున్నాను, నేను ఎవరి మీద ఆధారపడకూడదు, నా పనులు నేను చేసుకోవాలి అన్నదానికి ఆపరేషన్స్ పెరిగాయి తప్ప పూర్వకాలంతో కంపేర్ చేస్తే సమస్య లేకపోవడం కాదు. అందరూ భయపడేది ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత ఇంకొక నొప్పి ఎక్కువైపోతుందంట కదా, నాకు ఆపరేషన్ అంటే భయం, మత్తు ఇస్తారా లేదా అన్నది. చాలా ఆపరేషన్ అప్పుడు కంపల్సరీ మత్తు లేకుండా ఆపరేషన్ ఉండదండి. దీంట్లో చాలా అధునాతన పద్ధతులు ఉన్నాయి ఆపరేషన్ తర్వాత కూడా నొప్పి తగ్గించడానికి. ముఖ్యంగా మోకాళ్ళకి ఆపరేషన్ అంటే నడుంకు మత్తు ఇస్తాం. సో మీరు తెలివిగానే ఉంటారు, మీరు అన్నీ చూస్తారు. మరీ భయం వేస్తే నిద్రపోవడానికి ఇంజెక్షన్స్ ఇస్తారు. అంతే తప్ప పూర్తి మత్తు చాలామందికి అవసరం. అదే టైంలో ఏంటంటే వెన్నుపూసలో కానీ లేకపోతే కాళ్ళకు కానీ బ్లాక్ అని ఇస్తుంటాం. బ్లాక్ ఎందుకు ఇస్తారంటే ఇది నొప్పి తగ్గించడానికి 48 hours ఆపరేషన్ తర్వాత కూడా పూర్తిగా ఈ స్పర్శ పోయింది, నాకు నొప్పి స్టార్ట్ అవుతుంది అన్నదానికి రాకుండా ఉండటానికి ఈ బ్లాక్స్ కానీ లేకపోతే ఎపిడ్యూరల్ ఎనస్థీషియా కానీ ఉపయోగపడుతూ ఉంటాయి నొప్పి తగ్గించడానికి. సో మీరు రెండో రోజు లేచి నడుస్తారు, మునిపటి కన్నా బెటర్గా నడుస్తారు. నడిచేటప్పుడు నొప్పి ఉండదు. అందరికీ వచ్చే నొప్పి ఏంటంటే ఎక్సర్సైజ్ నొప్పి, కండబలం లేక ఒకేసారి ఎక్సర్సైజ్ చేయడం అంటాం, దీనివల్ల నొప్పులు వస్తుంది. అంతే తప్ప అది ప్రత్యేకమైన నొప్పి కాదు. ఈ కండబలానికి ఎక్సర్సైజ్ చేసేది 2-3 వారాల్లో మీ కాలు అలవాటు పడింది, నాకు బలం బాగుంది అనుకున్న వాళ్ళకి నార్మల్ అయిపోతూ ఉంటారు. దాని గురించి భయపడి సంవత్సరాలు మీరు ఇబ్బంది పడుతూ రోజు పడే బాధ కన్నా 2-3 వారాలు ఎక్సర్సైజ్ చేస్తే పోయే నొప్పి కోసం సంవత్సరాలు బాధపడాల్సిన అవసరం లేదు. రెండవది, మీ నడక తేడా ఉంటుంది, మంచిగా నడుస్తారు, నొప్పి లేకుండా మీ పనులు చేసుకుంటారు. అలా అని దీర్ఘకాలంగా ఎక్కువ కాలం మీరు నెగ్లెక్ట్ చేస్తే మీ నడక మారిపోయి మోకాళ్ళతోటే కాదు వెన్ను మీద కూడా సమస్య మొదలవుతూ ఉంటుంది. మోకాళ్ళు వదిలి నడుము ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. లేదంటే మీ నడక తగ్గిపోవడం వల్ల గుండెలో వచ్చే సమస్యలు కానీ ఊపిరితిత్తులో వచ్చే సమస్యలు కానీ మీకు తెలియదు. గుండె దడ ఆయాసంతో చాలామంది నడక మానేస్తూ ఉంటారు. ఈ కెపాసిటీ మీకు తెలియకుండా పడిపోతూ ఉంటుంది. మోకాళ్ళ సమస్య నొప్పి అని చెప్తుంది కానీ వేరే సమస్యలు మీకు ఒకేసారి బయటపడుతుంటాయి. అందుకని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదండి. థ్యాంక్ యూ.